అందరికీ నమస్తే అండి. నా పేరు లావణ్య పల్గట్, జనసేన పార్టీ. నిన్న ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒక చట్టాన్ని, కొత్త చట్టాన్ని, దేశంలోనే ఎక్కడా లేనటువంటి ఒక దిక్కుమాలిన దరిద్రపు గొట్టు చట్టాన్ని తీసుకొని వచ్చినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నమస్కారము. ఆయనకి సపోర్ట్ చేసేటటువంటి వైసీపీ నేతలందరికీ కూడా ఒక పెద్ద నమస్కారము. గ్రూప్లో పెడితే, మా ఆల్ పార్టీ ఫ్రెండ్స్ గ్రూప్లో పెడితే, ఎలక్షన్లో ఎక్కడైతే ఓడిపోతారో, గెలవరని ఓటమి భయంతో జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ నేతలు చేసేటటువంటి దుష్ప్రచారం అని చెప్పేసి మాట్లాడారు. నేను ఈరోజు ప్రూఫ్స్ తోటి మాట్లాడుతున్నాను. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి వచ్చాను. రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈరోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఏదైతే మనము ఒక స్థలం కానీ, ఒక ఇల్లు కానీ ఏదైనా మనం కొనుగోలు చేసాము అంటే దానికి సంబంధించినటువంటి ఇంటి పత్రాలు కానివ్వండి, ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఏది కూడా మనకి సబ్మిట్ చేయడం అనేది జరగదు. మనకు ఒక చిన్న స్లిప్ ఇస్తారనమాట. అది మనిషి ఎక్కడ పెట్టుకోవాలో మనకే తెలియదు అనమాట. ఆ స్లిప్ పోయిందంటే ఇంకంతే. అదేంటంటే భూ కబ్జాలు ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి యాక్ట్ను ఒకటి అమల్లోకి తీసుకొని వచ్చాము అన్నారు. 5 చోట్ల ఉంటుంది మనది. ఒక చిన్న నెంబర్ మిస్ అయినా కూడా విఆర్ఓ, ఎంఆర్ఓ, డిస్ట్రిక్ట్ కలెక్టరు, రిజిస్ట్రేషన్ ఆఫీసు, ఇట్లాగా 5 చోట్ల ఉంటుంది. మన దగ్గర ఉండే డాక్యుమెంట్ కలిపి 5 చోట్ల ఉంటుంది. 5 చోట్ల ఒక చోట చిన్న మిస్టేక్ జరిగినా కూడా మిగతా 4 చోట్ల ఉంటుంది. కాబట్టి కోర్టుకి వెళ్తే కూడా గెలిచేటటువంటి అవకాశం. ఈ జగన్ ఇచ్చినటువంటి ఈ బుజ్జి స్లిప్ ఏదైతే ఉందో అది కనుక పోయింది అంటే మన ఆస్తి మనకి చెందదు. మన తాతకేమి ఎవరు పుట్ల వైసీపీ లీడర్స్ మన ఆస్తి పత్రాల మీద వాళ్ళ బొమ్మ వేసుకుని మనం పెట్టుకోవడానికి బీరువాలో మన వారసులు ఏం కాదు. లేదు, వాళ్ళ ఇంట్లో మనం ఏం పుట్టలే, మన ఇంట్లోనే మనం పుట్టావు. మన తాతకి, మన నాయనకి మన వారసత్వం మనది వస్తుంది. ఎందుకంటే దిగజారు మాట్లాడడానికి, వినేదానికి మీకు బాగుంటుందేమో అనేదానికి మాకు నచ్చట్లే. కాబట్టి వైసీపీ పార్టీకి ఓటు వేయండి అని చెప్పేసి సిగ్గు లేకుండా అడగడానికి రోడ్ల మీదకి రావద్దండి. జనాలు మొహాన్ని ఊసేదానికి రెడీగా ఉన్నారు. అబద్ధమో అని ఆయన బోనుగు సీనన్న, బచ్చు ప్రకాష్ అన్న మాట్లాడినారు. ఇది మనం ఒకవేళ మన ఆస్తిని మనం తాకట్టు పెట్టుకోవాలంటే ఇలాంటి బుక్ ఒకటి ఉంటే ఇది బ్యాంక్లో తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకుంటాము. సో ఇవన్నీ మీ దగ్గర పెట్టుకుని జనాల్ని మభ్య పెడుతూ అబద్ధపు ప్రచారమా, దుష్ప్రచారమా? రేణిగుంట రిజిస్టర్ ఆఫీస్కి రండి. ఎన్ని వేల మంది వస్తారో నేను అక్కడ ప్రూవ్ చేస్తాను. ప్రూఫ్స్ తోటి మాట్లాడుతున్నాను నేను ఈరోజు, పక్కా ప్రూఫ్స్ తోటి. సిగ్గుండాల. దేవుడికి నేను నిజంగా మొక్కుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామికి తిరుమల తిరుపతి దేవస్థానానికి నడిచొచ్చి మొక్కు చెల్లించుకుంటాను. ఏంటంటే ఆ మొక్కు మీ అందరి ఆస్తి పత్రాలు కూడా తీసుకుని పోయి ఉండిలో వేసేయాలి. నిజంగా అదే నా కోరిక. మీ ఆస్తులు ఇవ్వండి, మీ ఆస్తులు జనాలకి ఇవ్వండి. మీ జేబులో నుంచి ₹1 తీసుకొని పెట్టరు. కానీ మా ఆస్తులు కావాలా మీకు? జనాలు ఏం పిచ్చోళ్ళలా కనిపిస్తున్నారా మీకు? అంటే ఏం చేద్దామని? శ్రీమంతుడు మూవీలో 6000 ఎకరాలు కబ్జా చేస్తాడు విలను. అట్లాగా జగనన్న ప్లాన్ అనమాట. 2019లోనే ఈ యాక్ట్ అమల్లోకి వచ్చిందంట. అంటే అప్పుడే వేసినాడు విత్తనం దీనికి. ఇప్పుడు అది పెరిగి 5 సంవత్సరాలకు ఒక వృక్షం అయింది. ఇంకా మహావృక్షం అవ్వాలంటే ఈ ఎలక్షన్ తర్వాత ఒకవేళ జగనన్న ఓట్లేసి మీరు ఇలాంటి పనికి మాలిన ఉంటారు కదా బ్యాచ్ గెలిపించారంటే కనుక మీ ఆస్తులు కూడా తీసుకెళ్ళి అన్ని జగనన్న చేతిలో పెట్టాలన్నమాట. సో మొత్తం ఒళ్ళంతా మసి పూసేసుకుని అలిపిరి మెట్ల దగ్గర అడుక్కు తినాలి, కొబ్బరి చిప్ప గుచ్చుకొని. మనము పాతకాలంలో విన్నాము, ఆదిమానవులు ఉండేవాళ్ళు ఆకులు అలములు కట్టుకుని అని. సో ఈ యాక్ట్ అనేది అమల్లోకి వస్తే భూ కబ్జాలు అనేవి ఇంకా పెరిగిపోతాయి. వచ్చినప్పటి నుంచి 5 సార్లు ఇంటి పన్నులు పెంచాడు. ఇప్పుడు వస్తే మళ్ళీ ఖాళీ జాగాకి కూడా పన్ను కట్టాలంట. అంటే ఏదైతే ఎంటీగా స్థలం ఉందో దానికి కూడా కట్టాలంట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దయచేసి వైసీపీ పార్టీ అనేది లేకుండా రూపు మాపేయాలి. 2024 తర్వాత ఓన్లీ జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో ఉమ్మడి కుటుంబంలో అదే గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటున్నాను. రేపే వెళ్ళి ఒక కొబ్బరికాయ కూడా కొట్టేసి వచ్చేస్తాను నేను. ఎందుకంటే ప్రూఫ్స్ తోటి మాట్లాడుతున్నాను. ఎవరైతే ఫేక్గా అని అన్నారో వాళ్ళకి ఇది ఎవిడెన్స్ అన్నమాట. ఇదిగో పక్కా ఎవిడెన్స్ తోటి నేను మాట్లాడుతున్నాను. మన ఆస్తులన్నీ జగన్ అన్న దగ్గర పెట్టుకుంటాడు. సో మీరు వైసీపీకి ఓటు వేయాలో
మీరు వైసీపీకి ఓటు వేయకుండా జగన్ అన్నను రాష్ట్రం నుంచి తరిమి కొట్టి 420 జగన్గా ముద్రేసుకున్న జగన్ అని చెర్లోపల్లి జైలుకో బిత్తిహార్ జైలుకో పంపించాలో ప్రజలు మీరు డిసైడ్ చేసుకోవాలని నేను ఇంత కష్టపడి నేను గొంతు చించుకున్నాను. దయచేసి ఈ ప్రయత్నాన్ని మాత్రం వృధా చేయకండి, ఆలోచించండి. ఒక్క అవకాశం జనసేన, టీడీపీకి, బీజేపీకి కూడా ఉమ్మడి కూటమిలో ఒక అవకాశం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇవ్వండి అని చెప్పేసి నేను జనసేన పార్టీ వీర మహిళగా నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.